హాయ్ ఫ్రెండ్స్, అదర్ లాంగ్వేజ్ మూవీ రివ్యూస్ కోసం అలానే మరికొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులను మీతో పంచుకోవడం కోసం కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని పేరు మిస్టర్ బి. కింద లింక్ ఉంది, విజిట్ చేయండి, సపోర్ట్ చేయండి. సినిమా అయిన మహాన్, నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మూవీ రివ్యూలోకి వెళదాం. మనకు తెలిసిన సందీప్ కిషన్ తమిళ్లో చేసిన సినిమా మా నగరం. ఆ సినిమాని తెలుగులో నగరం పేరుతో డబ్ చేసి ఈ వారం థియేటర్లకు తీసుకొచ్చారు. అందరూ కూడా చాలా మంచి రివ్యూలు ఇచ్చారు సినిమాకి. నగరం సినిమాకి సంబంధించి నా ఒపీనియన్ ని మీతో పంచుకుంటున్నాను. సినిమా కథ విషయానికి వస్తే, మహానగరంలో జరిగే మాయల గురించి ఎప్పుడెప్పటి నుంచో ఎన్నో కథలు ఉన్నాయి. జనరేషన్ టు జనరేషన్ జరిగే మార్పులకు తగ్గట్టుగానే మహానగరాల్లో మోసాలు కూడా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వాస్తవంలో కనిపిస్తున్న పరిస్థితులు నలుగురు వ్యక్తుల జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి అన్నది బేసిక్ గా ఈ సినిమా. తన కోసం కాకుండా ఊళ్ళో నలుగురు అనుకోవడం కోసం సిటీలో ఉద్యోగం చేయడానికి వచ్చిన ఒక కుర్రోడు, సిటీ వాతావరణానికి బాగా అలవాటు పడి రాట్టు తేలిన మరో కుర్రోడు, ఆరోగ్యం బాగోని కొడుక్కి మెరుగైన వైద్యం అందించడానికి సిటీలో పనికొచ్చిన ఓ డ్రైవర్, ఏ పని దొరక్క కిడ్నాపర్ గా మారిన ఓ అమాయకుడు. ఈ నలుగురికి ఒకరితో ఒకరికి ఎటువంటి సంబంధం లేదు. కానీ వన్ ఫైన్ డే కొన్ని అనుకోని సంఘటనలు ఈ నలుగురి జీవితాల్ని షేక్ చేసేస్తాయి. ఏమా సంఘటనలు, ఈ నలుగురి జీవితంలో ఏం జరిగింది అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా రివ్యూ చేయడం కొంచెం టఫ్ అనిపిస్తుంది నా వరకు, అందరికీ కాదు. ఎందుకంటే 2 రోజుల క్రితమే సినిమా ప్రీమియర్ వేశారు. చూసిన వాళ్ళందరూ సూపర్ రివ్యూలు ఇచ్చారు. నాకు ప్రీమియర్ చూసే అవకాశం లేదు, నేను చూడలేదు, అందుకనే రిలీజ్ అయిన తర్వాతే వెళ్లి చూశాను. ఐ థింక్ మంచి రివ్యూలు వచ్చినాయి కాబట్టి బాగుంటుంది అని మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే థియేటర్కి వెళ్ళా. కానీ 2 రీజన్స్ నన్ను డిస్టర్బ్ చేశాయేమో అనిపిస్తుంది. ఒకటే రోజున ఒకటే తరహా సినిమాలు రిలీజ్ అవటం, 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్, నగరం. ఒకే తరహా సినిమాలని వెంటనే చూడటం కొంచెం తేడా కొట్టినట్టే అనిపించింది. అలానే రివ్యూస్ అదిరిపోయాయి కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్ తోనే వెళ్ళాను. ఆ మ్యాటర్ కూడా దెబ్బేసినట్టే అనిపిస్తుంది. బేసిక్ గా చెప్పేది ఏమిటి అంటే, ఈ మూవీ నాకు కనెక్ట్ అవ్వలా. ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అని కొంచెం టైం తీసుకునే రివ్యూ చేసుకున్నాను. నా రీజన్స్ నాకు కనిపించాయి, మాట్లాడుకుందాం. అంటే నా ఉద్దేశం సినిమా బ్యాడ్ అని కాదు. ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని ప్రశంసించాల్సిన అంశాలు సినిమాలో ఉన్నాయి. అలానే చాలా విషయాలు మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన అంశాలే నన్ను సినిమాతో కనెక్ట్ చేయలేకపోయాయి అనిపించింది. 4 కథలు ప్యారలల్ గా ట్రావెల్ అవటం, ఓ పాయింట్ తో అన్ని కథలు కనెక్ట్ అవటం, ఈ తరహాలో వేదం లాంటి సినిమాలను మనం ఆల్రెడీ చూసున్నాం. ఆ మాదిరి సినిమాని ఇది కూడాను, కాకపోతే క్రైమ్ నేపథ్యంలో నడుస్తుంది. సినిమాలో 4 ప్రధాన పాత్రలకి ఎవరి లైఫ్ వాళ్ళకుంది, ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి. ఈ నలుగురు జీవితాలని ఓ కిడ్నాప్ ముడేస్తుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ వేలోనే స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసుకున్నాడు. సినిమాలో కనిపించే అన్ని క్యారెక్టర్స్ ని నీట్ గానే డిజైన్ చేసుకున్నాడు అని చెప్పొచ్చు. క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, వాటికి ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ చేయడం, వీటన్నింటిని ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా హ్యాండిల్ చేశాడని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కూడా తను అనుకున్న దాన్ని నీట్ గానే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కాకపోతే చాలా చోట్ల అవసరమైన ఎమోషన్ ని జనరేట్ చేసే ప్రయత్నం చేయలేదు. అవటానికి క్రైమ్ థ్రిల్లరే అయినా సస్పెన్స్ వ్యవహారం లేదు సినిమాలో. సస్పెన్స్ తో జనాల్ని థ్రిల్ చేయాలి అనుకోలేదు దర్శకుడు. అందుకే ఎక్కడికక్కడ కథలో కీలకమైన అంశాలని రివీల్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అర్థం కాకపోయినా ఆడియన్స్ కి అర్థమైపోతా ఉంటది. అలా సస్పెన్స్ ఫీల్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ఆ పైన డ్రామాకి, కొంత కామెడీకి, ఎమోషన్స్ కి అవకాశం ఉండేలా సీన్స్ రాసుకున్నారు. వాటిని కొన్ని చోట్ల మాత్రమే ఎఫెక్టివ్ గా చెప్పగలిగారు, చాలా చోట్ల తేల్చేశారని చెప్తాను. సందీప్ కిషన్ కాకుండా మరో హీరో ఉన్నాడు, శ్రీ. అతను పోషించిన క్యారెక్టర్ ఫస్ట్ లో సిటీకి వచ్చి బాగా స్ట్రగుల్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ లో ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అవుతాం. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని లింక్స్ ఉంటాయి. అయ్యో ఇరుక్కుపోతున్నాడు, కుర్రోడికి వాయింపుడు ఉంది గట్టిగా అని అనుకుంటాం. కానీ ఫస్ట్ హాఫ్ లో బాగా ఇబ్బంది పెట్టేశాం. సెకండ్ హాఫ్ లో రిలాక్స్ చేసేద్దాంలే అన్నట్టు ఆ క్యారెక్టర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు దర్శకుడు. టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి ఆ క్యారెక్టర్ కూల్ గా క్లైమాక్స్ వరకు కార్ లో తిరుగుతా ఉంటది. సందీప్ కిషన్ క్యారెక్టర్ కూడా దాదాపు అలాంటిదే. లుక్ అదిరింది, భలే చేస్తున్నాడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో మంచి సీన్లు పడ్డాయి, ఎరగదీశాడు. సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ ను కూడా చాలా సేపు బస్ స్టాప్ లోనే కూర్చోబెట్టేశాడు. క్లైమాక్స్ లో కూడా సందీప్ కిషన్ ది గెస్ట్ అపీరెన్స్. రెజీనాతో సందీప్ క్యారెక్టర్ ప్రేమ కథ కూడా ఆకట్టుకునేలా అనిపించలా. అలానే చార్లీ క్యారెక్టర్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు. క్యాబ్ డ్రైవర్ ఆ పాత్రకి ఓ ఎమోషనల్ ట్యాగ్ ఉంది. పోతే ఆ ఎమోషన్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యే అవకాశం అయితే ఎక్కడ ఇవ్వాలా. సినిమాలో చాలా వరకు డ్రామాకి ఎక్కువ ప్లేస్ ఇచ్చుకుంటూ వచ్చాడు దర్శకుడు. అలాంటి ప్లేసుల్లో ఎమోషన్ తో కట్టి పడేయకుండా ఆర్గ్యుమెంట్స్ తోనూ డిస్కషన్ తోనూ కాలక్షేపం చేశాడు. ప్రాపర్ ఎమోషన్ లేకపోవడం మూలంగా కొన్ని సీన్లు డ్రాగ్ అవుతున్నట్టు అనిపించి అక్కడక్కడ బోర్ కూడా కొట్టింది. కామెడీ గురించి కూడా కొన్ని పార్ట్స్ రాసుకున్నాడు. మునీష్ కాంత్ గా పాపులర్
బౌలర్ అయిన రామ్ దాస్ తో చక్కటి ట్రాక్ డిజైన్ చేసుకున్నాడు. చాలా చోట్ల అతను బాగానే నవ్వించాడని కూడా చెప్పాలి. పోతే కామెడీ కూడా సరిపడా లేదనే చెప్పుకోవాలి. బేసిక్ గా ఒక్కో వ్యక్తికి ఒక్కో తరహాలో కథ చెప్పడం ఇష్టం ఉండొచ్చు. ఆ విధంగానే ఈ సినిమా దర్శకుడు కూడా ఓ శైలిని ఫాలో అయ్యాడు. అది నాకు కనెక్ట్ అవ్వలేదని చెప్తాను. అంటే సినిమాలో అవసరమైన అంశాలన్నీ ఉన్నాయి, కానీ వాటిని అలా అలా పై పైన టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా కాకుండా కొంచెం డీప్ గా చెప్తే నేను కూడా కనెక్ట్ అయ్యేవాడినేమో. ఈ మ్యాటర్ పక్కన పెట్టేసి చూస్తే దర్శకుడు మంచి టెక్నీషియన్. స్క్రీన్ ప్లే లో 4 కథలకి ఇంటర్లింక్ చేయడం, ఆ కనెక్షన్స్, ఆ లింక్స్, వాటన్నింటినీ చాలా బాగా ఫామ్ చేసుకున్నాడు. ఆ పనితనంతో మాత్రం అందరినీ ఆకట్టుకుంటాడు. ఆ పైన సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో మేజర్ రోల్ పోషించాయని చెప్పాలి. నగరం సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.75 out of 5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.